హాయ్ హలో వెల్కమ్ టు కంప్యూటర్ అవేర్నెస్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు మనం కంప్యూటర్ హిస్టరీ అండ్ కంప్యూటర్ జనరేషన్లోని క్వశ్చన్స్ని చూద్దాం. ఈ టాపిక్ చూడాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేశాను, చూడండి. ఇప్పుడు డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. Question number 1. Which among the following generation computer had expensive operation cost? ఏ జనరేషన్ కంప్యూటర్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది? ఫస్ట్ జనరేషన్. నెక్స్ట్ వన్. Which among the following registers is loaded with the contents of the memory location pointed by the PC? ఏ రిజిస్టర్ కంటెంట్ని లోడ్ చేసి ఉంచుతుంది? దట్ ఈస్ instruction register. Next one. The number of records contained within a block of data on magnetic tape is defined by the. magnetic tape లో డేటా బ్లాక్లో ఏదైతే రికార్డ్స్ ఉంచుతామో దాన్ని ఏమంటాం? దాన్ని బ్లాకింగ్ ఫ్యాక్టర్ అంటాం. నెక్స్ట్ వన్. Which among the following is not a third generation computers? వీటిలో థర్డ్ జనరేషన్ కంప్యూటర్ కానిది. IBM 1401. ఇది సెకండ్ జనరేషన్ కంప్యూటర్. Which among the following is an example of ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్? వీటిలో ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి? PIM. నెక్స్ట్ వన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రింటింగ్ డివైజెస్ అండ్ అవుట్పుట్ కంపోజ్డ్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ డేటా? క్రింద ముద్రణ పరికరాల్లో ఏది డేటా శ్రేణిలో కూడిన అవుట్పుట్ ఏది? దట్ ఈస్ ANC, wire matrix printer and Wang image printer. Which among the following does not affect the resolution of a video display image? ఈ క్రింది వాటిలో ఏది వీడియో ప్రదర్శన చిత్రం యొక్క రిజల్యూషన్ ప్రభావితం చేయదు? ఆన్సర్ స్క్రీన్ సైజ్. నెక్స్ట్ వన్. Which among the following disk is fixed disk? క్రింద డిస్కుల్లో స్థిర డిస్క్ ఏది? హార్డ్ డిస్క్. నెక్స్ట్ వన్. Which 8-bit chip was used in many of today's TRS-80 computers? TRS-80 కంప్యూటర్స్లో ఏ 8-bit చిప్ ఉపయోగించబడింది? Z80. Next one. Which of the following is not a class based on size? క్రింది వాటిలో ఏది పరిమాణం ఆధారంగా క్లాసిఫై చేయబడింది? దట్ ఈస్ డిజిటల్ కంప్యూటర్. నెక్స్ట్ వన్. ద ప్రాసెసింగ్ స్పీడ్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ వాస్. మొదటి తరం కంప్యూటర్ల ప్రాసెసింగ్ వేగం ఏ మిల్లీ సెకండ్స్. నెక్స్ట్ వన్. వేర్ వాజ్ ద ఫస్ట్ కంప్యూటర్ ఇన్స్టాల్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొట్టమొదటి కంప్యూటర్ ఎక్కడ స్థాపించబడింది? దట్ ఈస్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్కతా. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద బ్యాచ్ మెథడ్ ఆఫ్ ఇన్పుట్? క్రింది వాటిలో ఏది ఇన్పుట్ యొక్క బ్యాచ్ పద్ధతిని ఉత్తమంగా వివరిస్తుంది? సి. డేటా is collected in the form of source documents placed into groups and then input to the computer. Next. Supercomputer developed by Indian scientist. Param. First generation computers used.
మొదటి తరం కంప్యూటర్స్ ఉపయోగించబడినవి. దట్ ఈస్ సి, vacuum tubes. Next one, what is the full form of first electronic computer? ENIAC. ENIAC full form enti? That is electronic numeric integrator and calculator. Next one, in 1960s Texas Institute invented A, integrated circuits. Next one, the first digital electronic computer was built in the year. మొదటి డిజిటల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది? 1940s. The first mechanical adding machine was invented by Blaise Pascal in. మొట్టమొదటి మెకానికల్ యాడింగ్ మిషన్ బ్లైసీ పాస్కల్ కనుగొన్న సంవత్సరం 1642వ సంవత్సరం. Early computers like ENIAC, EDVAC and UNIVAC 1 all can be classified as. ప్రారంభంలో కంప్యూటర్స్ని ఏ విధంగా వర్గీకరించారు లేదా ఏ జనరేషన్? ఫస్ట్ జనరేషన్. నెక్స్ట్ వన్, వాట్ డిఫరెన్స్ డస్ ద ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్ హ్యావ్ ఫ్రమ్ అదర్ జనరేషన్ కంప్యూటర్స్? ఇతర తరం కంప్యూటర్స్కి ఐదవ తరం కంప్యూటర్స్కి ఏ తేడా ఉంది? ఆన్సర్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, సాంకేతిక పురోగతి. The processing speed of first generation computers was. Answer, milliseconds. Next one, microprocessor as switching devices are for which generation computers? Microprocessor switching devices లాగా ఏ తరంలో చూస్తాం? That is D, fourth generation. Next one, the computer size was very large in. కంప్యూటర్ పరిమాణం చాలా పెద్దదిగా ఉండే జనరేషన్ ఏది? దట్ ఈస్ ఏ, ఫస్ట్ జనరేషన్. నెక్స్ట్ వన్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వర్ డెవలప్డ్ డ్యూరింగ్. రెండవ తరం కంప్యూటర్లను అభివృద్ధి చేయబడిన సంవత్సరం. దట్ ఈస్ బి, 1956 నుంచి 1965 వరకు. నెక్స్ట్ వన్, చీఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ వాజ్. మొదటి తరం కంప్యూటర్లో వాడే ముఖ్యమైనది ఏంటి? దట్ ఈస్ బి, వాక్యూమ్ ట్యూబ్స్ అండ్ వాల్వ్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్? వీటిలో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఏది? ఎడ్సాక్. Next one, dash is the science that attempts to produce machines that display the same type of intelligence that humans do. మానవుడు చేసే విధంగా తెలివితేటలు ప్రదర్శించే యంత్రాలను ఉత్పత్తి చేసే శాస్త్రం ఏది? దట్ ఈస్ డి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. నెక్స్ట్ వన్, 29, the primary purpose of software is to turn data into. సాఫ్ట్వేర్ యొక్క ప్రాథమిక ఉద్దేశం డేటాని దేని కింద మార్చడం? ఇన్ఫర్మేషన్ కింద మార్చడం, బి. నెక్స్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ పవర్ఫుల్ కంప్యూటర్ ఇన్ ఏ టిపికల్ నెట్వర్క్ ఈజ్. అతి ముఖ్యమైన లేదా శక్తివంతమైన కంప్యూటర్ ఏ సాధారణ నెట్వర్క్? దట్ ఈస్ సి, నెట్వర్క్ సర్వర్. నెక్స్ట్ వన్, డాష్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్యాంకింగ్, రైల్వేస్ అండ్ ఎయిర్లైన్స్. ఏ కంప్యూటర్ని బ్యాంకింగ్, రైల్వేస్, ఎయిర్లైన్స్లో యూజ్ చేస్తారు? మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైప్ ఆఫ్ కంప్యూటర్? మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ ఏది?
వీటిలో సూపర్ కంప్యూటర్. నెక్స్ట్ వన్, ఏ టిపికల్ మోడర్న్ కంప్యూటర్ యూజెస్. ఒక సాధారణ ఆధునిక కంప్యూటర్ ఉపయోగించేదేంటి? LSI చిప్స్. నెక్స్ట్, ఏ కలెక్షన్ ఆఫ్ 8 bits is called, that is a byte. Next one, general purpose computers are those that can be adapted to countless users simply by changing its. సాధారణ కంప్యూటర్స్ దేనిని మార్చడం ద్వారా లెక్కలేనన్ని ఉపయోగాలు కలిగి ఉంటాయి? ప్రోగ్రామ్ మార్చడం ద్వారా, దట్ ఈస్ C. నెక్స్ట్, సూపర్ కంప్యూటర్స్ ఆర్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్. సూపర్ కంప్యూటర్స్ మెయిన్గా దేనికి యూజ్ అవుతుంది? మ్యాథమెటికల్ ఇంటెన్సివ్ సైంటిఫిక్ అప్లికేషన్స్, గణిత అనువర్తాల కోసం. నెక్స్ట్ 37, విచ్ వాజ్ యాన్ ఎర్లీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ప్రారంభ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఏది? దట్ ఈస్ ENIAC, D. ENIAC అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. నెక్స్ట్ వన్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ ఆర్ మేడ్ ఆఫ్. సెకండ్ జనరేషన్ కంప్యూటర్ దేనితో తయారు చేశారు? ట్రాన్సిస్టర్స్, దట్ ఈస్ B. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఆర్ బేస్డ్ ఆన్. ఫిఫ్త్ జనరేషన్ ఏ టెక్నాలజీ ద్వారా చేశారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ ఆన్సర్ A. ఈ 40 క్వశ్చన్స్లో మీరు ఎన్ని ఆన్సర్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.